హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వార్తిని. నాకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. నేను ఇంగ్లీష్ నేర్చుకునేదాకా అమెరికా వెళ్ళను. ఇలా చూసిద్దామా సెంటెన్స్ వేసుకొని మీరు డబ్బులు చెల్లించే వరకు నేను మెటీరియల్ ఇవ్వను. మీరు మనీ పే చేసే వరకు నేను మీకు మెటీరియల్ ఇవ్వను అని చెప్పే సందర్భంలో ఎలా చెప్తామంటే, అంటిల్ యూ పే ద మనీ ఐ వోంట్ గివ్ ద మెటీరియల్. ఐ వోంట్ గివ్ యూ ద మెటీరియల్. ఐ వోంట్ గివ్ ద మెటీరియల్ ఇలా అని చెప్పొచ్చు. అంటిల్ ఐ వాంట్ రెండు వస్తూ ఉంటాయి అన్నమాట. నేను ఇంగ్లీష్ నేర్చుకునేదాకా అమెరికా వెళ్ళను. నేను ఇంగ్లీష్ నేర్చుకునేదాకా అమెరికా వెళ్ళను. అంటిల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఐ విల్ నాట్ గో టు అమెరికా. అంటిల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఐ విల్ నాట్ గో టు అమెరికా. నేను అమెరికాకి వెళ్ళను. మీరు డబ్బులు చెల్లించే వరకు నేను వెళ్ళను. నేను డబ్బులు చెల్లించే వరకు నేను వెళ్ళను. అంటిల్ యూ పే ద మనీ ఐ విల్ నాట్ గో. అంటిల్ యూ పే ద మనీ ఐ విల్ నాట్ గో. అంటిల్ యూ పే ద మనీ ఐ విల్ నాట్ గో. నువ్వు నా మాట వింటూ ఉన్నావా? నువ్వు నా మాట వింటున్నావా? వింటున్నావా? ఆర్ యూ లిజనింగ్ టు మీ? ఆర్ యూ లిజనింగ్ టు మీ? నువ్వు నా మాట వింటున్నావా? ఆర్ యూ లిజనింగ్ టు మీ? నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. నా స్నేహితులలో కారు లేనివారు ఎవ్వరు లేరు. నా స్నేహితుల్లో కారు లేనివారు ఎవ్వరూ లేరు. దెర్ ఈజ్ నో సచ్ ఎ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎ కార్ ఇన్ మై ఫ్రెండ్స్. దెర్ ఈజ్ నో సచ్ ఎ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎ కార్ ఇన్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్లో కారు లేకుండా ఎవ్వరూ లేరు అని దీని మీనింగ్ అనమాట. మాకు ఎప్పుడు వాదనైనా ఆమె అలుగుతుంది. మాకు ఎప్పుడు వాదన అంటే ఆర్గ్యుమెంట్ అయినా కానీ ఆమె అలుగుతుంది. షీ సల్క్స్ వెన్ ఎవర్ వీ హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్. సల్క్ అంటే అలగడము. షీ సల్క్స్. ఇక్కడ హీ షీ ఇట్ సింగల్స్ వస్తే ఎస్ వస్తుంది కదా వర్బ్కి. అట్లా నువ్వు కాసేపు ఆగలేవా? నువ్వు కాసేపు ఇంకొంతసేపు వెయిట్ చేయలేవా? ఆగలేవా అంటే కాంట్ యు వెయిట్ ఫర్ ఎ వైల్. కాంట్ యు వెయిట్ ఫర్ ఎ వైల్. ఫర్ ఎ వైల్ అంటే కొంచెం సేపు, కాసేపు అని మీనింగ్ అనమాట. నేను అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాను. నేను అక్కడ 2 సంవత్సరాలు 2 years వర్క్ చేశాను. ఐ హ్యావ్ వర్క్డ్ దేర్ ఫర్ 2 years. ఐ హ్యావ్ వర్క్డ్ దేర్ ఫర్ 2 years. 2 years అక్కడ వర్క్ చేశాను నేను అని. ఇది జరిగినప్పుడు నేను అక్కడ లేను. ఇది జరిగినప్పుడు నేను అక్కడ లేను. ఐ వాజ్ నాట్ దేర్ వెన్ దిస్ హ్యాపెన్. ఐ వాజ్ నాట్ దేర్. నేను అక్కడ లేను వెన్ దిస్ హ్యాపెన్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. నాకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. నాకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఐ డోంట్ నో వెదర్ టు లాఫ్ ఆర్ క్రై. ఐ డోంట్ నో వెదర్ టు లాఫ్ ఆర్ క్రై. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాము. నువ్వు ఆమెకు దూరంగా ఉండడం మంచిది. నువ్వు ఆమెకు దూరంగా ఉండడం మంచిది అంటే ఇట్ ఈస్ బెటర్ టు స్టే అవే ఫ్రమ్ హర్ అంటాం. ఇట్ ఈస్ బెటర్ టు స్టే అవే. స్టే అవే అంటే దూరంగా, ఫ్రమ్ హర్ ఆమె నుంచి. ఇట్ ఈస్ బెటర్ టు స్టే అవే ఫ్రమ్ హర్. దీని గురించి ఇక మాట్లాడవలసిన అవసరం లేదు. దీని గురించి ఇక మాట్లాడవలసిన అవసరమే లేదు అంటే నో నీడ్ టు టాక్ అబౌట్ దిస్ ఎనీమోర్. ఎనీమోర్ అంటే ఇంకా అని. నో నీడ్ అవసరం లేదు. నో నీడ్ టు టాక్ అబౌట్ దిస్ ఎనీమోర్. ఇంకా దీని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు అని. వాళ్ళ గురించి నేను ఎందుకు బాధపడాలి? వాళ్ళ గురించి నేను ఎందుకు బాధపడాలి? వై షుడ్ ఐ వరీ అబౌట్ దెమ్? వై షుడ్ ఐ వరీ అబౌట్ దెమ్? నేను వాళ్ళ గురించి ఎందుకు బాధపడాలి? వై షుడ్ ఐ వరీ అబౌట్ దెమ్? నన్ను ఎవ్వరు అడగలేదు. నన్ను ఎవరు అడగలేదు. నో వన్ హ్యాస్ ఆస్క్డ్ మీ. నో వన్ హ్యాస్ ఆస్క్డ్ మీ. నన్ను ఎవ్వరు అడగలేదు. నాకు చేయాలని ఉంది కానీ చేయలేను. నాకైతే చేయాలని ఉంది కానీ చేయలేను. ఐ వాంట్ టు డూ బట్ ఐ వోంట్. ఐ వాంట్ టు డూ బట్ ఐ వోంట్. కానీ చేయలేను. ముందుగా తెలిస్తే బస్సులో వెళ్ళేదానిని. ముందుగా తెలిస్తే నేను బస్సులో వెళ్ళి ఉండేదానిని అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నో ఎర్లియర్ అంటే ఎర్లియర్ అంటే ముందుగానే అని. ఇఫ్ ఐ హ్యాడ్ నో ఎర్లియర్
ఐ వుడ్ హ్యావ్ గాన్ బై బస్. ఐ వుడ్ హ్యావ్ గాన్, ఇక్కడ వీతి రావాలి వుడ్ హ్యావ్ తర్వాత. అంటే ఏదైనా సరే హ్యాడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీతి వస్తుంది. ముందుగా తెలిస్తే బయటకు వెళ్ళేవాడు కాదు. అంటే హీ హ్యాడ్ నో ఎర్లియర్, హీ వుడెంట్ హ్యావ్ గాన్ అవుట్. హీ వుడెంట్ హ్యావ్ గాన్ అవుట్ ఇఫ్ హీ హ్యాడ్ నో ఎర్లియర్. కారణం లేకుండా ఆమె వాళ్ళకు డబ్బులు ఎందుకు ఇచ్చింది? కారణం లేకుండా ఆమె వాళ్ళకు ఎందుకు డబ్బులు ఇచ్చింది? మరి దీన్ని ఎలా చెప్పాలి అంటే వై ఈస్ షీ గివింగ్ దెమ్ మనీ. వై షీస్ అనకూడదు, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనం ఏం చెప్తామంటే వై ఈస్ షీ గివింగ్ దెమ్ మనీ ఫర్ నో రీజన్, వితౌట్ రీజన్, నో రీజన్ సేమ్ మీనింగ్ వస్తుంది. కారణం లేకుండా వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు? కారణం లేకుండా ఫర్ నో రీజన్ వాళ్ళు ఎందుకు అరుస్తూ ఉన్నారు? వై ఆర్ దే షౌటింగ్. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ తర్వాతనే మనకి ఇక్కడ హీ షీ ఇట్ దే దేవుళ్ళు వస్తాయి, అంటే మనకి ప్రొనౌన్స్ వస్తాయన్నమాట. వై ఆర్ దే షౌటింగ్ ఫర్ నో రీజన్. నేను అందుబాటులో లేకుంటే ఎవరు తీసుకొని వస్తారు? నేను అందుబాటులో లేకుంటే ఎవరు తీసుకొని వస్తారు? ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ హూ విల్ బ్రింగ్ ఇట్. ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ హూ విల్ బ్రింగ్ ఇట్. నాట్ అవైలబుల్ హూ విల్ బ్రింగ్ ఇట్. నేను అందుబాటులో లేకుంటే వాళ్లకు ఎవరు బోధిస్తారు? నేను అందుబాటులో లేకుంటే వాళ్లకు ఎవరు బోధిస్తారు? ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ హూ విల్ టీచ్ దెమ్. ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ హూ విల్ టీచ్ దెమ్. వాళ్ళకి ఎవరు బోధిస్తారు? హూ విల్ టీచ్ దెమ్. అతనితో నేను మాట్లాడాలా? మాట్లాడాలా ఇక్కడ డు ఐ నీడ్ టు టాక్ టు హిమ్. అంటే నేను అతనితో మాట్లాడాల్సిన అవసరం ఉందా అని మీనింగ్. నా కోసం వేచి ఉండొద్దని అతనికి చెప్పు. నా కోసం వేచి ఉండొద్దని అంటే వెయిట్ చేయొద్దని అతనికి చెప్పు. టెల్ హిమ్ నాట్ టు వెయిట్ ఫర్ మీ. ఏదో మంచి జరగబోతోంది. ఏదో సంథింగ్ గుడ్, అంటే ఏదో అంటున్నాం, సంథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదో మంచి జరగబోతోంది. సంథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. నువ్వు ఇలాంటివి నమ్ముతావా? డూ యూ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్. నువ్వు ఇలాంటివి నమ్ముతావా? డూ యూ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్. కారణం లేకుండా ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యూ క్రయింగ్ ఫర్ నో రీజన్. కారణం లేకుండా ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ క్రయింగ్ ఫర్ నో రీజన్. నన్ను తప్పు పట్టడం సరికాదు. ఇట్స్ నాట్ ఫెయిర్ టు బ్లేమ్ మీ. బ్లేమ్ అంటే తప్పు పట్టడం అని. నీకు మాట్లాడే హక్కు లేదు. యూ హ్యావ్ నో రైట్ టు స్పీక్. నీకు మాట్లాడే హక్కే లేదు అని. టుడే దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ క్లాస్ మరిన్ని వాక్యాలతో వచ్చేద్దాం. మరి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.